అందరికీ నమస్కారం. ఇవాళ నేను చిన్న కథ ఒకటి చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. తర్వాత ముందర ఒక చిన్నది ఒక కిటుకు చెప్తాను, దానికి సమాధానం మళ్ళీ వచ్చే వారం మనం అందరం కలుసుకున్నప్పుడు చెప్తాను నేను దానికి జవాబు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, మీరు శ్రద్ధ వినండి. అరే వచ్చేసారా రాము, శ్యాము, అరే చింటూ, మింటూ, లక్ష్మి, గోపి అందరూ వచ్చేసారా? మీరందరూ చక్కగా కూర్చోండి, నేను కథ చెప్తాను విందురు కానీ. ఆ కథ బాగుంటుంది, మీరంతా శ్రద్ధగా వినండి, కూర్చోండి. ఇప్పుడు కథ మొదలు పెడుతున్నాను, మీరు ఎవరు అలర్ట్ చేయొద్దు, అలర్ట్ చేస్తే కథ వినపడదు, మంచిగా కూర్చొని వినండి. ఏంటంటే ఒక గ్రామం ఉంటుంది, చిన్న గ్రామం. ఆ గ్రామంలోనూ ఒక అమ్మ ఒక అబ్బాయి ఉంటారు. పాపం వాళ్ళకి ఎవరు ఉండరు, వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్తే వాళ్ళ అమ్మ వాడే ఉంటారు. ఉంటే వాడికి ఏమో ఇప్పుడు 5 సంవత్సరాలు వస్తాయి. 5 సంవత్సరాలు వస్తే వాళ్ళ అమ్మేమోను స్కూల్లో వేయాలి కదా, 5 సంవత్సరాలు వస్తే స్కూల్ పంపించాలి. వాళ్ళ గ్రామంలో స్కూల్ లేదు, పక్క గ్రామంలో స్కూల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి దింపాలి. అయితే ఏం చేస్తుందంటే వాళ్ళమ్మ పొద్దున్నే లేచి వాడిని తయారు చేసి ఆ పక్క గ్రామానికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక ఏరు ఉంటుంది. ఏరు అంటే నీళ్లు పోయే ఇది ఉంటుంది, ఆ దాటి ఆ పక్కకు వెళ్ళాలి. వెళ్తే అక్కడ స్కూల్ ఉంది. ఇప్పుడు ఈవిడ అమ్మ ఏం చేస్తుంటే మొదటి రోజు తీసుకెళ్ళి దింపేసి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుని ఇంటికి వస్తుంది. వచ్చాక బాగుంటుంది. ఆ మొదటినాడు మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. రెడీ అయ్యి స్కూల్కి అమ్మ స్కూల్కి దింపడానికి రామ్మా నన్ను అంటాడు. అవునా, స్కూల్కి దింపడానికి రానా, నేను పని చేయడానికి వెళ్ళాలి నాన్న, నేను దింపడానికి వస్తే అక్కడ వాళ్ళకి ఆలస్యం అయిపోతుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళు, ఏరు దగ్గరికి వెళ్ళి గోపాల గోపాల అని పిలు, గోపాల్ వస్తాడు, వచ్చి నిన్ను ఏరు దాటిస్తాడు అని చెప్తే వాడు చిన్నవాడు కదా, వాడు అమ్మ చెప్పుకొని అయితే గోపాల వస్తాడని వీడు గబగబా తయారైపోయి ఏరు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ నుంచి అటు ఇటు చూస్తాడు, ఎవ్వరూ ఉండకపోతే గోపాల గోపాల అని అరుస్తాడు. అరవగానే గోపాల ఇలా గంతులు వేసుకుంటూ ఒక 10 ఏళ్ళ అబ్బాయి ఓ చిన్న పంచి కట్టుకుని ఓ చిన్న తువ్వాల భుజం మీద వేసుకుని ఒక కర్ర పట్టుకుని అలా అలా ఎగురుకుంటూ వస్తాడు. ఏంటి నన్ను పిలిచావా నువ్వు అని. అవును గోపాల, నేనే గోపాల, ఏంటి, నాకు ఏరు దాటడం భయం కదా అంటే, నేను దాటిస్తానుదా అని చేయి పట్టుకుని ఏరు దాటిస్తాడు. ఏరు దాటిస్తూనే వాడు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఈ గోపాల ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగా పొద్దున్న సాయంత్రం గోపాల వచ్చి పొద్దున్నేమో ఏరు దాటించడం, స్కూల్ వదిలిపెట్టేసాక మళ్ళీ తీసుకొచ్చి ఇటు పక్క వదిలిపెట్టడం అలా చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే ఒక రోజుని స్కూల్లో పిల్లలందరూ అంటారు, నువ్వేంటి రోజు ఒక్కడే వస్తున్నావు, నేను ఎవరు దింపుతారు అని అడుగుతాడు. అంటే నన్ను గోపాల దింపుతాడు ఇక్కడ. గోపాల దింపుతాడా అంటే అవును, నన్ను రోజును స్కూల్కి గోపాల తీసుకొచ్చి ఇక్కడ దింపుతాడు, ఏరు దాటిస్తాడు అని. అయితే మాకు చూపిస్తావా గోపాలని, మాకు అందరికి చూపిస్తావా అని అంటే అలాగే అందరూ వాడి స్నేహితులు కూడా అందరూ కూడా వీడితోటి ఆ ఏరుగట్టు దగ్గరకు వచ్చి నుంచుంటారు. నుంచుంటే వీడేమో పిలుస్తాడు, గోపాల 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 అని పిలుస్తాడు, రాడు. మళ్ళీ గోపాల గోపాల అని పిలుస్తాడు, రాడు. అలాగా 3 సార్లు పిలుస్తాడు, రాడు. రాకపోతే వాళ్ళందరూ అంటారు, వాళ్ళ స్నేహితులు అందరూ అంటారు, ఛీ అన్ని అబద్ధాలు చెప్పావు, గోపాలడు గీపాలడు ఏమీ లేదు, అన్ని అబద్ధాలేను నీవి అని చెప్పి వాడి మీద మార్చేసి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడేమో పాపం వీడు చిన్నవాడు కదా, అలా గట్టు మీద కూర్చుని ఇలా ఏడుస్తూ ఉంటాడు. చీకటి పడిపోతూ ఉంటుంది, అరుపులు వినిపిస్తూ ఉంటాయి, కూతలు, నక్క కూతలు, అలా కూతలు వినిపిస్తూ ఉంటాయి. వీడికేమో భయం వేసిస్తూ ఉంటుంది. అలా కూర్చుంటాడు, ఇలా దండ పెట్టుకుంటూ కూర్చొని మళ్ళీ ఏం చేస్తాడు, గోపాల గోపాల అరుస్తాడు. అరవగానే గోపాల ఆ గోపాల ఇలా కర్ర పెట్టుకుని ఇలా ఊపుకుంటూ వస్తాడు. ఏంటి ఇలా ఏడుస్తున్నావు ఎందుకు అని. ఏం చేయను, నిన్నేమో పిలిచాను, ఎన్నిసార్లు పిలిచాను, నువ్వు రాలేదు, అందుకోసం ఏడుస్తున్నాను అంటాడు. అయ్యో అవునా, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నేను చూస్తానన్నారు అంటేనేమో నువ్వు రాలేదు, వాళ్ళేమో నన్ను అందరూ ఛీ అబద్ధాలు చెప్పావు, గోపాలలేడు గిప్పాలలేడు అని తుట్టేసి వెళ్ళిపోయారు అని ఏడుస్తాడు.
అవునా, నేను అందరికీ కనపడను, నువ్వు నా స్నేహితుడు కదా, అందుకోసం నేను నీకే కనిపిస్తాను, వాళ్ళందరికీ కనిపించను, దా నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి చేయి పట్టుకుని ఏరు దాటించి ఇంటి దాకా తీసుకెళ్ళి దింపేస్తాడు. దింపేశాక వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటమ్మా ఇంత ఆలస్యం అయిపోయింది, చీకటి అయిపోయింది, నాకు భయం వేసింది నువ్వు రాకపోతేను అని. అంటే ఏం లేదమ్మా, ఇవాళ స్కూల్ పిల్లలందరూ గోపాలను చూస్తామంటే ఏరు గట్టు దగ్గరికి వచ్చారు. వస్తే గోపాలని పిలిస్తే గోపాల రాలేదు. వాళ్ళందరూ ఏమో నా మీద అరిచేసి అన్ని అబద్ధాలు చెప్పాను అరిచేసి వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను అలా కూర్చొని ఏడుస్తూ మళ్ళీ గోపాలని పిలిస్తే అప్పుడు గోపాల వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మరి నేనేమోను ఇలాగా వాళ్ళందరూ చూస్తాను అంటే వాళ్ళని తీసుకొచ్చాను, నువ్వేమో రాలేదు అంటాడు. నేను అందరికీ కనపడను, నేను నా దోస్తని నీకు కనిపించాను అని చెప్పాడు. అవునా, గోపాల రోజు వస్తున్నాడా, వాళ్ళ అమ్మకు తెలియదు, రోజు వస్తున్నాడా అంటే, రోజు వచ్చి నన్ను దింపుతాడమ్మా. వాళ్ళు కృష్ణుడి భక్తులు అనమాట, తల్లి కొడుకు కూడా. అయితే సరే, అయితే రేపు నేను నీతో వస్తాను, నాకు చూపించు అని. చూపిస్తాను, రోజు నన్ను గోపాల చక్కగా మాటలు చెప్తా, కబుర్లు చెప్తా, ఎలా నన్ను చేయి పట్టుకుని ఏరు దాటిస్తాడు. ఇద్దరు పొద్దున్నే లేచి గబగబా ఏరు గొడ్డుకు వస్తారు. రాగానే వీడు గోపాల అని పిలుస్తాడు. పిలగానే అలాగే ఒక ఇది స్తువాలేమో ఇలా భుజం చేసుకుని కర్ర పట్టుకుని ఇలా ఉప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. రాగానే వాళ్ళ అమ్మకి కంటికి ఎలా కనిపించాడంటే, ఇలా మురళి వాయిస్తున్న కృష్ణుడిలాగా కనిపించాడు. కనిపిస్తే అయ్యో గోకులకృష్ణ దండం పెట్టేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. దండం పెట్టేస్తుంటే అప్పుడు ఆ కృష్ణుడు ఇలాగా ఆవిడని ఆశీర్వదించి మళ్ళీ పిల్లవాడి వేషంలోనే ఆ పిల్లాన్ని చేయబట్టుకుని స్కూల్కి తీసుకెళ్ళి దింపేసిన తర్వాత ఏమో అలా ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటుంది, అయ్యో భగవంతుడే నిజంగా మనకి సహాయం చేశాడు, ఆ రూపంలో వచ్చి పిల్లాన్ని రోజు స్కూల్కి తీసుకెళ్ళేవాడు అని చెప్పి చాలా సంతోషిస్తుంది. మనం భక్తిగా దేవుణ్ణి కనుక అలా తలుచుకుంటే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాడు. ఆ విధంగా రోజు అబ్బాయి స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు. వాళ్ళ అమ్మేమో ఇళ్లలో పనులు చేసి పాపం ఆ అబ్బాయిని అలా పోషించి పెద్ద చేస్తుంది. ఇది ఇవాళ కథ. ధన్యవాదాలు. మీరందరూ విన్నారనుకుంటాను. ధన్యవాదాలు. చెప్పను. ఇదిగో నేను ఒక చిన్న ఇది చెప్తాను, దానికి జవాబు చెప్పాలి మీరు. ఏంటంటే, ఒక చెట్టు మీద 100 కాకులు కూర్చున్నాయి. అయితే వేటగాడు ఏం చేశాడు, అయ్యో ఇన్ని కాకులు ఉన్నాయి, మనం వీటిని పేల్చేయాలి, చక్కగా ఇవాళ హాయిగా బోల్డని కాకులు నాకు దొరుకుతాయి అని అనుకుని ఆ వేటగాడు ఏం చేశాడు తెలుసా, ఇలాగా